హలో స్టూడెంట్స్, ఫస్ట్ సెమిస్టర్ మనం ఎథిక్స్ చెప్పుకున్నాం. ఆ ఎథిక్స్లో ఏంటంటే మనం నోట్స్ ఇచ్చేసాను. ఆ ఎథిక్స్ ఇంగ్లీష్ మీడియానికి ఇచ్చాను, బీకామ్కి తెలుగు మీడియం ఇచ్చాను, బీకామ్కి అలాగే బీఎస్సీకి కూడా ఇంగ్లీష్ మీడియం ఇచ్చాను. బీఎస్సీలో తెలుగు మీడియం, బీకామ్లో చూసి రాసుకుంటాను. మనం మెటీరియల్ అయితే స్టూడెంట్స్ అందరి దగ్గర ఉంది. అయితే మోడల్ పేపరు అప్పుడు మనకి యూనివర్సిటీ మార్చింది. లాస్ట్ ఇయర్ వరకు ఒకలా ఉండేది. లాస్ట్ ఇయర్ వరకు 1 to 5 క్వశ్చన్స్ ఈచ్ యూనిట్ నుంచి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే సిలబస్ తగ్గించాడు, మోడల్ పేపర్ కూడా మార్చాడు. సిలబస్ తగ్గించాడు అంటే 5 యూనిట్లు కాకుండా 3 యూనిట్లే చేశాడు. సిలబస్ కూడా తగ్గించాడు. అలాగే మోడల్ పేపర్ కూడా మార్చాడు. ఆ మోడల్ పేపర్ ఏంటన్నది ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఎథిక్స్ అనేది పాస్ అవ్వడం చాలా ఈజీ. ఎవ్రీ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలి. ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేసేస్తే ఈజీగా పాస్ అయిపోవచ్చు. దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది గ్రూప్ సబ్జెక్ట్ కాదు, ఇది మామూలు ఫౌండేషన్ కోర్సు. కాబట్టి ఏంటంటే ఎథిక్స్ అనే పేపర్ అటెంప్ట్ చేసినందుకు మార్క్స్ అనేవి కంపల్సరీ పడతాయి. అయితే తెలుగు మీడియం వాళ్ళకన్నా ఇంగ్లీష్ మీడియం కొంచెం ఎక్కువ మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకే పడతాయి. అయితే మనకి మోడల్ పేపరు అప్పుడు మనం చెప్పుకోలేదని కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు అడుగుతున్నారట. అప్పుడు చెప్పలేదు, కరెక్టే. అప్పుడు మోడల్ పేపరు మార్చాడు కాబట్టి ఇంకా కన్ఫర్మ్ కాలేదు అక్కడ. ఇప్పుడు మనకి మోడల్ పేపర్ వచ్చేసింది, ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఎగ్జామ్స్ కాబట్టి. ఇప్పుడు మోడల్ పేపరు ఆ ఎథిక్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఎస్ఏలే చెప్పాను, షార్ట్ ఆన్సర్స్ చెప్పలేదు. ఆ ఎస్ఏలోంచే షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. దాన్ని మనం రిలేటెడ్గా కంపల్సరీ రాయాలి. అన్ని క్వశ్చన్స్కి మనం ఎంటైర్ సిలబస్ ప్రకారం మనం నోట్స్ చెప్పుకోవాలంటే చాలా టైం పడేస్తుంది. కాబట్టి ఏంటంటే మనం ఎస్ఏలే చెప్పుకున్నాం. ఆ ఎస్ఏలోంచే షార్ట్ ఆన్సర్స్ కింద ఇస్తారు. కాబట్టి మనం వాటిని అర్థం చేసుకొని కొంత మనం ఓన్గా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతిదానికి నోట్స్ అంటే మెటీరియల్ అంటే కుదరదు. కాబట్టి ఏంటంటే కుదరదంటే చెప్పుకోవడానికి టైం లేదు అప్పుడు. ఎందుకంటే 3 hours 3 days ఒక సబ్జెక్టు, 3 days ఒక సబ్జెక్టు కాబట్టి ఇక్కడ మనకి మోడల్ పేపర్ చెబుతాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెబుతాను. దాన్ని మీరు ఫాలో అయ్యి ఈచ్ క్వశ్చన్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. దాని ప్రకారం ప్రతి సెక్షన్ నుంచి ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయగలిగితే మొత్తం A+ O గ్రేడ్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే ఎథిక్స్లో రెండు సెక్షన్స్ ఉంటాయి. ఒకటి సెక్షన్ ఏ, సెక్షన్ ఏ అంటే షార్ట్ ఆన్సర్స్. వాడెవడం 5 క్వశ్చన్లు ఇస్తాడు 6 క్వశ్చన్లో. దాంట్లో మనం అటెంప్ట్ చేయవలసిన 4 క్వశ్చన్లే అటెంప్ట్ చేయాలి. సెక్షన్ ఏలో షార్ట్ ఆన్సర్స్ ఇవి కంపల్సరీ. షార్ట్ ఆన్సర్స్ అంటే 5 మార్కుల క్వశ్చన్. అవి ఎన్ని రాయాలి? మనం 4 రాయాలి. కాబట్టి 4 × 5 = 20 మార్క్స్ షార్ట్ ఆన్సర్స్ సెక్షన్ ఏ బ్లాక్. సెక్షన్ ఏ బ్లాక్లో సెక్షన్ ఏలో అన్ని షార్ట్ ఆన్సర్సే మనకి కంప్లీట్. మన ఎస్ఏలోంచే మనకి షార్ట్ ఆన్సర్స్ కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఎస్ఏ మనం ఐడియా వచ్చేయాలి. అప్పుడు మనకు ఎలా షార్ట్ ఆన్సర్స్ నుంచి ఎలా ఇచ్చిన వాడు మనం రాయడానికి రెడీగా ఉండొచ్చు. మనం ఎప్పుడు వచ్చామంటే కాబట్టి సెక్షన్ ఏ ఏంటంటే షార్ట్ ఆన్సర్స్. ఇక్కడ మనం చూద్దాం ఒకసారి వాడు ఇచ్చిన దాన్ని బట్టి కూడా. ఇక్కడ మోడల్ పేపరు కంపల్సరీ కూడా లాస్ట్ ఇయర్ అంటే కరోనాకి ముందు ఒక పేపర్ ఉండేది. ఇప్పుడు ఫ్రెషర్స్కి పేపర్ మోడల్ మార్చడం అనేది జరిగింది. ఫస్ట్ ఏంటంటే 8 ఇస్తాడు మనకి. ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్ ఇస్తాడు. సెక్షన్ ఏ షార్ట్ ఆన్సర్స్ 8 క్వశ్చన్స్ ఇస్తాడు, 8 క్వశ్చన్లు ఇస్తాడు. అందులో మనం చాయిస్ ఉంది కాబట్టి మనం ఎన్ని రాయాలి? 4 రాయాలి. ఆన్సర్ ఎన్ని? 4. కాబట్టి ఇందులో మనం సెలెక్ట్ చేసుకుని 8 ఇచ్చాడు. మనం ఏదో ఒకటి కంపల్సరీ 4 రాయాలి. 4 × 5 = 20. 4 అటెంప్ట్ చేయాలి మనం ఏదో రకంగా.
దాన్ని మనం అర్థం చేసుకుని దానికి రిలేటెడ్గా రాయడం, అసలు క్వశ్చన్ రాయడం మానేస్తే వాడు మార్క్స్ ఏం వేయడు. ఆల్రెడీ మీరు చదివారు కాబట్టి అందులోంచే షార్ట్ ఆన్సర్స్ కింద వస్తాయి మనకి. కాబట్టి ఒకవేళ రాలేదే అనుకోండి, ఆ క్వశ్చన్ దానికి రిలేటెడ్ క్వశ్చన్ పక్కన ఒకటి ఉంటుంది, ఆ పక్కన ఈ పక్కన ఉంటుంది. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకుని కొంచెం దానికి రిలేటెడ్గా రాయడానికి మనం ట్రై చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ పేపర్ చెప్పేయాలంటే అలా చెప్తే ఏ సార్కి కుదరదు. కాబట్టి కొంత మనం ఎథిక్స్ కాబట్టి మనం రాసే విధంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇచ్చిన 8 క్వశ్చన్లో 4 మనం అటెంప్ట్ చేస్తాం, 4 అటెంప్ట్ చేయాలి. చాయిస్ ఉంది, మనకి ఇచ్చిన 8 క్వశ్చన్లు ఇచ్చారు, 4 మనం అటెంప్ట్ చేస్తాం. 4 5 20, అది షార్ట్ ఆన్సర్స్. ఓకే, కంప్లీట్గా మీకు క్వశ్చన్లు ఏంటనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ బి. నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో మనకి 5 క్వశ్చన్లు ఇస్తాడు, మనం 3 అటెంప్ట్ చేయాలి. ఎస్ఏ క్వశ్చన్ ఆల్రెడీ మనం ఎస్ఏ క్వశ్చన్ చదివాం కాబట్టి అందులోంచి ఇస్తాడు, దానికి రిలేటెడ్గా కానీ అందులోంచే కానీ ఇస్తాడు. మనం చెప్పుకున్నాం. మీకు బిఎస్సి వాళ్ళకి కంప్లీట్ నేను సిలబస్ అవగొట్టేశాను విత్ నోట్స్, బీకామ్ వాళ్ళకి కూడా కంప్లీట్గా సిలబస్ అవగొట్టేశాను. కాబట్టి మీరు ఎవరైనా ఒప్పటికే గబుక్కునే ఏదైనా రాసుకోకపోతే బీఎస్సీ వాళ్ళు లేకపోతే బీఎస్సీ వాళ్ళు బీకామ్ వాళ్ళు అక్కడ మనం మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద నోట్స్ తీసుకుని ఇప్పటికైనా మీరు జెరాక్స్ తీసుకుని మెటీరియల్ రాసుకున్నాం మీరు చదవడం మొదలెడితే సరిపోతుంది. ఇది వెరీ వెరీ ఈజీ పాస్ అవ్వడం. కాబట్టి మనకి సెక్షన్ బిలో ఏంటంటే 5 క్వశ్చన్లు ఇస్తాడు, మనం 3 అటెంప్ట్ చేయాలి. మనం 3 అటెంప్ట్ చేయాలి. కాబట్టి 3 times 30. ఇందాకంతా షార్ట్ ఆన్సర్స్ 4 5 20, ఇది 30 50 సరిపోయింది. షార్ట్ ఆన్సర్స్ ఏమో 8 ఇస్తాడు, 4 రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 marks. 4 5 20. సెక్షన్ బిలో 5 ఇస్తాడు, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 marks. 3 times 30. సో ఇప్పుడు షార్ట్ ఆన్సర్ 4 5 20 సెక్షన్ ఏ. సెక్షన్ బి 3 times 30. సో ఈజీగా పాస్ అవ్వచ్చు. ప్రతి దాంట్లో ప్రతి సెక్షన్లోనూ కూడా మనకి చాయిస్ ఉంది. ఆ చాయిస్ను మనం యూజ్ చేసుకుంటూ ఏ క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ ముందుగా అటెంప్ట్ చేసేయాలి. మనం ముందుగా దాన్ని అర్థం చేసుకుని మీరు చదివిన వాళ్ళు ఇలా చదువుతారు కాబట్టి వచ్చిన దేవుడి వల్ల మన చదివిన క్వశ్చన్లు వస్తాయి, మీరు రాస్తారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టచ్ లేని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దానికి అవతల క్వశ్చన్ యువతల క్వశ్చన్ రిలేటెడ్ అయి ఉంటుంది. అది మనం అర్థం చేసుకుని రాయాలి. మొత్తానికి వదిలేయకుండా క్లియర్గా దాన్ని అర్థం చేసుకుని అటెంప్ట్ చేస్తే అటెంప్ట్ చేసినందుకు కూడా మార్క్స్ ఉంటాయి. సో పాస్ అవ్వడం అనేది ఈజీ, కంపల్సరీ. ఇది మనకి సెక్షన్ ఏ. సెక్షన్ బి. సెక్షన్ ఏ షార్ట్ ఆన్సర్స్ 4 5 20. సెక్షన్ బి ఎస్ఏ క్వశ్చన్స్ 5 క్వశ్చన్లు ఇస్తాడు, 3 10 30 ఎస్ఏ క్వశ్చన్. సో ఇది మనకి మోడల్ పేపరు. మీరు చాలా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మనం క్వశ్చన్స్ నేను చదువుతాను, అది మీరు టిక్ చేసుకోండి. ఫస్ట్ సెక్షన్లో మనకి ఏంటి? ఇంట్రడక్షన్. ఫస్ట్ ఏంటి? డెఫినేషన్, ఇంపార్టెన్స్. అది ఫస్ట్. ముందు క్వశ్చన్ చదువుతాను చూడండి. ఫస్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫర్ నీడ్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్. ఇది మనం చెప్పుకున్నదే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్? వాల్యూ ఎడ్యుకేషన్ మీనింగ్ అంటే ఒకటి, నీడ్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్. అది చాలా ఇంపార్టెంట్, అది మెయిన్ ఇంపార్టెంటే చెప్తున్నారు. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాల్యూస్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాల్యూస్ అది మనం చెప్పుకున్నాం. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్? మనకి సోషల్ వాల్యూస్, ఎకనామిక్ వాల్యూస్, ప్రొఫెషనల్ వాల్యూస్, ఇంక నెక్స్ట్ లీగల్ వాల్యూస్, ఇలా చాలా ఉన్నాయి మనకి వాల్యూస్. మనం చెప్పుకున్నాం. ఆ వాల్యూస్ అన్నీ కూడా మనం రాయాలి. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్? థర్డ్ క్వశ్చన్. ఫోర్త్, వాట్ ఈజ్ మెంట్ బై సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, హౌ ఇట్ కెన్ బి అచీవ్డ్?
సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ చెప్పుకున్నాం మనం. ఏంటి? ఆత్మ పరిశీలన. మనకు మనం ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక మాట ఏదైనా ఒక విషయం గురించి టాపిక్ చెప్పే ముందు కానీ ఇప్పుడు మాట్లాడే ముందు కానీ హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడకూడదు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుంటేనే మనం నోరిప్పాలి. కాబట్టి సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, ఆత్మ పరిశీలన అండ్ హౌ ఇట్ కెన్ బి అచీవ్, మనం ఎలా దాన్ని పొందాలి. ఆ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలో టర్మ్స్. కొన్ని వర్డ్స్ మనం చెప్పుకున్నాం నోట్స్లో చూడండి. అదేంటంటే పర్సనల్ వాల్యూస్, సోషల్ వాల్యూస్, మారల్ వాల్యూస్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్. స్పిరిచువల్ వాల్యూస్, పర్సనల్ వాల్యూస్ అంటే వ్యక్తిగత విలువలు, సాంఘిక విలువలు సోషల్ వాల్యూస్, మారల్ వాల్యూస్ నైతిక విలువలు అండ్ స్పిరిచువల్ ఆధ్యాత్మిక విలువలు. ఇది మనం చదువుకున్నాం, దాన్ని మనం అర్థం చేసుకొని కూడా రాసేయచ్చు. కాబట్టి ఈ నాలుగు టర్మ్స్ గురించి మనం రాయాలి. నెక్స్ట్, డిఫైన్ వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ నేచర్ అండ్ స్కోప్. అది వాట్ ఈస్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్. మనం థర్డ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఉంటుంది. వాట్ ఈస్ ద వాల్యూ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్. అది నేచరు స్కోప్, ఆ క్వశ్చన్ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్, వాట్ ఆర్ ది బేసిక్ గైడ్లైన్స్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్. తెలుగు ఏంటి? మార్గదర్శక సూత్రాలు. బేసిక్ గైడ్లైన్స్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? మార్గదర్శక సూత్రాలు. నెక్స్ట్ డిఫైన్ వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ ఇట్స్ నేచర్ అండ్ స్కోప్ అంటే ఏమిటి? విలువ ఆధారిత విద్య యొక్క స్వభావం మరియు పరిధి. విలువ విద్య యొక్క స్వభావం, పరిధి, నేచర్ అండ్ స్కోప్. అది తెలుగు మీడియం అయినా సరే ఇంగ్లీష్లో రాయడానికి మీరు ట్రై చేయాలి. నెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్. విలువల యొక్క రకాలు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ అంటే విలువల యొక్క లక్షణాలు. అది మనం చెప్పుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై మీనింగ్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ నీడ్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్. విలువ ఆధారిత విద్య అనగానేమి, దాని ఆవశ్యకత, దాని ఇంపార్టెన్స్, ప్రాధాన్యత. అది ఫస్ట్ యూనిట్లో మనకి. దీని నుంచి మనకు షార్ట్ ఆన్సర్స్ వచ్చినా కూడా మనం కంప్లీట్గా రాసేటట్టు ఉండాలి. మనం మీరు చదివినవే ఎగ్జామ్స్లో పడతాయి అనుకోవడం కరెక్టే, కానీ అలాగా గుడ్డిగా నమ్మకూడదు. ఒకవేళ రిలేటెడ్గా క్వశ్చన్ వచ్చినా కూడా రాయాలి. ఆ క్యాపబిలిటీ మీరు సంపాదించాలి. కాబట్టి కొంతవరకు అండర్స్టాండ్ అవ్వాలి. మీరు సబ్జెక్ట్ మీద కొంతవరకు చదవాలి. అప్పుడు మనం నోట్స్ చెప్తున్నాడు, బాబా ఇన్ని క్వశ్చన్లా అన్నారు. ఏదో ఒక క్వశ్చన్ ఏదో ఒక 5 మార్క్స్కి దారి తీస్తుంది. కాబట్టి ఇన్ని క్వశ్చన్ చెప్పేస్తున్నారు. అప్పుడు మీరు కొంచెం నన్ను ఇబ్బంది పెట్టారు. కానీ అలానే కాదు, ఇబ్బంది పెట్టడం కాదు, చెప్పాను, కంప్లీట్ నోట్స్ ఇచ్చేసాను మీకు. అది ప్రతి క్వశ్చన్ ముందు అండర్స్టాండ్ చేసుకోవాలి. దాన్ని బట్టి ఎస్ఏ క్వశ్చన్ వస్తున్నా రాసేయచ్చు, దాన్ని షార్ట్ చేసి షార్ట్ క్వశ్చన్ వచ్చాను కూడా రాసేయచ్చు. అది ఏంటిది? ఫస్ట్ యూనిట్. రెండో యూనిట్ చూడండి. ఫ్యామిలీ ఈజ్ ఎ న్యాచురల్ ల్యాబొరేటరీ టు అండర్స్టాండ్ హ్యూమన్ రిలేషన్స్. మానవ సంబంధాలను అర్థం చేసుకోవడంలో కుటుంబం ఒక ప్రయోగశాల. తెలుగు మీడియం. నెక్స్ట్, వాట్ ఈజ్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ ఫ్యామిలీ. అది కుటుంబంలో మానవుల యొక్క కుటుంబంలో మానవ విలువలు అంటే ఏమిటి? వాట్ ఈజ్ హ్యూమన్ వాల్యూస్. మానవ విలువలు అంటే కుటుంబంలో మానవ విలువలు ఎలాగా పడతాయి? అలా ఏ విలువైనా సరే కుటుంబం నుంచే పుడుతుంది. ఫస్ట్ మనకి క్లాస్ ఏంటి? కుటుంబం. కుటుంబంలోనే మనకు అన్ని నేర్పుతారు. మంచి చెడు పాపం పుణ్యం అవన్నీ నేర్పేది కుటుంబంలోనే. కాబట్టి కుటుంబంలో ఉండే మానవ విలువలు అనగానే వాట్ ఆర్ ది హ్యూమన్ వాల్యూస్. అంటే కుటుంబంలో ఉండే మానవ విలువలు ఏమిటి? సెకండ్ యూనిట్ నేను చెప్పేది. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ది కాంప్రహెన్సివ్ హ్యూమన్ గోల్స్ అండ్ కండక్టివ్ టు సస్టైనబుల్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్. కాంప్రహెన్సివ్ హ్యూమన్ గోల్. కాంప్రహెన్సివ్ అంటే ఏమిటి తెలుగులో? కాంప్రహెన్సివ్ హ్యూమన్ గోల్ మీరు రాశారు, దాని తెలుగులో కరెక్ట్ వర్డ్ చూడండి. తెలుగు మీడియం వాళ్ళు చూడండి, పక్కన ఇంగ్లీష్లో కూడా మీకు చెప్పాను. కాంప్రహెన్సివ్ హ్యూమన్ గోల్ అది చూడండి ఒకసారి. నెక్స్ట్, రైట్ ద షార్ట్ నోట్స్ ఆన్ పాసిబుల్ కన్ఫ్యూజన్ అబౌట్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ. ఇది కూడా చెప్పుకున్నాం మనం. హ్యాపీనెస్ సంతోషము మరియు సమృద్ధి, ప్రాస్పరిటీ అంటే సమృద్ధి. హ్యాపీనెస్ గురించి సమృద్ధి గురించి 2 క్వశ్చన్స్ చెప్పాను నేను. అది ఏది ఇచ్చినా మనం రాసేయచ్చు. షార్ట్ ఆన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ మెంట్ బై హ్యాపీనెస్ అని అనుకోండి, హ్యాపీనెస్ గురించి రాస్తే సరుకు ముందు అటెంప్ట్ చేయండి. హ్యాపీనెస్ అంటే తెలీదా?
ఎకనామిక్గా, ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా, హెల్త్ పరంగా అంతా కూడా ఎంతో కాన్ఫిడెంట్గా ఉండడాన్ని, ఎంతో హ్యాపీ, మొత్తం ఫుల్ఫిల్డ్గా ఉండడాన్ని హ్యాపీనెస్ అంటాం. అన్నీ కూడా ఫుల్ఫిల్డ్గా ఉండాలి, అది హ్యాపీనెస్. అలా మనం రాసేయచ్చు. కాబట్టి హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ క్వశ్చన్ చెప్పాను మీకు, ఈ అసైన్మెంట్ కూడా పెట్టాను. కాబట్టి హ్యాపీనెస్, ప్రాస్పరిటీ ఆ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, రైట్ అండ్ ఎస్సే ఆన్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది సెల్ఫ్. అంటే వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ బాడీ అండ్ ద సెల్ఫ్. ఇక్కడ యాక్టివిటీస్ అంటే ఒకటి సెల్ఫ్ యాక్టివిటీస్, బాడీ యాక్టివిటీస్, ఈ రెండు కూడా మనం చెప్పుకున్నాం. మీరు చూడండి, సెల్ఫ్ చేసేవి కొన్ని ఉంటాయి, బాడీ చేసేవి కొన్ని ఉంటాయి, బాడీ సెల్ఫ్ కలిపి చేసేవి కొన్ని ఉంటాయి. ఆ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ డూ యూ అండర్స్టాండ్ హ్యూమన్ బీయింగ్ యాజ్ అ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ ది బాడీ. సెల్ఫ్ బాడీ కలిపి కో ఎగ్జిస్టెన్స్ ఎలా అవుతాయి? సెల్ఫ్ బాడీ కలిస్తేనే ఏ పనైనా జరుగుతుంది. బాడీ లేకుండా సెల్ఫ్ ఉండదు. సెల్ఫ్ బాడీతో కలిపి తన పనులు చేయించుకుంటుంది. మీకు చెప్పాను, సెల్ఫ్ అంటే ఇక్కడ ఆత్మ, మనస్సు, బుద్ధి. అది మనకి కంటికి కనబడదు, బాడీ కనబడుతుంది. సెల్ఫ్ అంటే ఆత్మ తన కోరికలను ఒక శరీరం ద్వారా తన యొక్క కార్యక్రమాలను, యాక్టివిటీస్ని చేసుకుంటుంది. కాబట్టి కో ఎగ్జిస్టెన్స్, రెండు కలిస్తేనే ఏ వర్క్ అయినా, ఏ యాక్టివిటీ అయినా జరుగుతుంది. ఆ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్, వాట్ డూ యూ అండర్స్టాండ్ ద బాడీ అండ్ ది సెల్ఫ్. ఆ క్వశ్చన్కి ఏంటి మనం చెప్పుకున్నాం, ఐఎమ్ ద సీయర్, డూయర్ అండ్ ఎంజాయర్. నేను చూసేవాడిని, నేను చేసేవాడిని, నేను అనుభవించేవాడిని. ఆయన సీయర్, ఆయన డూయర్, ఆయన ఎంజాయర్. ఆ క్వశ్చన్ చూడండి. నేను కళ్ళతో చూస్తే ఆయన సీయర్, కళ్ళు మనసు సెల్ఫ్ బాడీ కలుస్తుంది. ఆమె డూయర్, దానికి కూడా సెల్ఫ్ బాడీ కలుస్తుంది. ఆమె ఎంజాయర్, మనం అనుభవిస్తాం కాబట్టి ఆమె ఎంజాయర్. అది దానికి క్వశ్చన్ ఎలా ఇస్తాడు, వాట్ డూ యూ అండర్స్టాండ్ ద బాడీ అండ్ ది సెల్ఫ్. అండర్స్టాండ్, బాడీ తోటి సెల్ఫ్ ఎలా అండర్స్టాండ్ అవుతుంది, అదే దానికి ఐఎమ్ సీయర్, ఐఎమ్ డూయర్, ఐఎమ్ ఎంజాయర్. నేను చూసేవాడిని, నేను చేసేవాడిని, నేను అనుభవించేవాడిని. ఆ క్వశ్చన్ తిరిగి వీడియో చూడండి ఒకసారి. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ ద నీడ్స్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ ది బాడీ. నీడ్స్ ఆఫ్ ది సెల్ఫ్, నీడ్స్ ఆఫ్ ది బాడీ. శరీరానికి అవసరమైనవి ఏమిటి, సెల్ఫ్కి అవసరమైనవి. మనం చెప్పుకున్నాం, సెల్ఫ్కి అవసరమైనవి కంటితో కనబడదు. సెల్ఫ్ రెస్పెక్ట్, ట్రస్ట్, ఆనందం, కోపం, ఇవన్నీ కూడా సెల్ఫ్, కంటికి కనబడవు. బాడీకి అన్నీ కనిపించాలి. ఫిజికల్గా కనిపించేవన్నీ కూడా బాడీ, నీడ్స్ ఆఫ్ ది బాడీ. ఇప్పుడు ఫ్యాన్ నాకు కావాలి, బాడీకి కావాలి. చైరు నాకు కావాలి, బాడీకి కావాలి, కూర్చుంటా. అది సెల్ఫ్తో పని లేదు. సెల్ఫ్కి ఏం కావాలి, మర్యాద, గౌరవం, ఆనందం, సంతోషం, దుఃఖం, ఇవన్నీ కూడా కంటికి కనిపించిన నాన్ ఫిజికల్ అన్నీ కూడా సెల్ఫ్ నీడ్స్. కంటికి కనిపించేవన్నీ కూడా బాడీ నీడ్స్. కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ నీడ్స్ ఆఫ్ ది బాడీ అండ్ ఆల్సో నీడ్స్ ఆఫ్ ది సెల్ఫ్. శరీరానికి కావాల్సిన అవసరాలు, ఆత్మకి, మనస్సుకి కావాల్సిన అవసరాలు. ఆ క్వశ్చన్ తెలుగు మీడియం, అది చూడండి. కాబట్టి ఇవన్నీ కూడా సెకండ్ యూనిట్ క్వశ్చన్ ఇప్పుడు మనం చెప్పుకున్నామని కూడా. ఓకే, జాగ్రత్తగా చూడండి ఒకసారి. నెక్స్ట్, థర్డ్ యూనిట్ నుంచి మనకు వచ్చేవి కొంచెమే వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ రాసేయచ్చు. చాయిస్లోంచి కూడా ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ కూడా రాసేయచ్చు. ఎందుకంటే 5 క్వశ్చన్లు ఇస్తాడు, మనం 3 రాసేయచ్చు. ఆ 3 ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ రాసేయచ్చు. మనం థర్డ్ యూనిట్ చాయిస్లో పోతుంది. కానీ ఎందుకైనా మంచిది థర్డ్ యూనిట్ కూడా చదవాలి, అందులో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, థర్డ్ యూనిట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ మెంట్ బై కాంపిటెన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. అంటే ఒకటి వృత్తి ధర్మం. వృత్తి ధర్మం అనగానేమి? ఫస్ట్ క్వశ్చన్, తెలుగు మీడియం ఫస్ట్ క్వశ్చన్. కొన్ని వర్డ్స్ తెలుగుతున్నాయి, ఇంగ్లీష్ మీడియం బాగుంటాయి. అంటే అదే అనమాట, వాట్ ఈజ్ మెంట్ బై కాంపిటెన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. వృత్తి ధర్మం అనగానేమి, దాని యొక్క ప్రాధాన్యత. ఆ క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ థర్డ్ యూనిట్లో. సెకండ్ క్వశ్చన్ చూడండి, థర్డ్ యూనిట్లో క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఇష్యూస్ ఇన్ ప్రొఫెషనల్ ఎథిక్స్. అంటే వృత్తి ధర్మాలలో వచ్చే సమస్యలు, ప్రాబ్లమ్స్. ఇష్యూస్ అంటే ఒకటి, ప్రాబ్లమ్స్. ప్రతి ప్రొఫెషనల్కి కూడా ఏదో రకంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. డాక్టర్ ప్రొఫెషనల్ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, టీచర్ ప్రొఫెషనల్ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అలాగే లాయర్ అంటే ఒకటి ప్రొఫెషనల్ ఎథిక్స్లో ఉండే యొక్క ఇష్యూస్, ప్రాబ్లమ్స్. ఆ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రిటికల్ ఎగ్జామ్ ద కరెంట్ ఇష్యూస్ ఇన్ ప్రొఫెషనల్ ఎథిక్స్. ప్రస్తుతం ఉన్న కరెంట్ ఇష్యూస్, అది కూడా ఆ క్వశ్చనే రాసేయచ్చు మనం. ప్రస్తుతం ఉన్న కరెంట్ ఇష్యూస్, డాక్టర్స్ కరెంట్ ఇష్యూస్
ఎన్నో రకాలుగా కష్టపడుతున్నారు, కానీ కొన్ని ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. ఆ బంధువులు వచ్చి డాక్టర్ మీద ఎగురుతూ ఉంటారు. అలాగే లాయర్ కేసు నెగ్గితే పర్లేదు, ఓడిపోతే ఆ క్లయింట్స్ అందరూ కూడా ఇతని మీద బ్లేమ్ చేస్తూ ఉంటారు. అలాగనమాట ఎన్నో రకాలుగా కరెంట్ ఇష్యూస్ చాలా ఉంటాయి గవర్నమెంట్ నుంచి కూడా, అది కూడా మనం రాసేయచ్చు. నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై ఈక్వాలిటీ? వాట్ ఆర్ ది డిఫరెంట్ కైండ్స్? ఈక్వాలిటీ సమానత్వం అనగానేమి? ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, వ్యక్తిగత సమానత్వం. ఇది అంటే ఎకనామిక్ ఈక్వాలిటీ, అందరూ సమానంగా ఉండాలి, ఒక డబ్బునివాడు ఒక లేనివాడు అని కాదు. అలాగే సోషల్ ఈక్వాలిటీ అంటే లేనివాడిని ఒకలా చూసి ఉన్నవాడిని ఒకలా చూసి, తక్కువగా ఉన్నవాడిని ఎక్కువగా చూసి లేని అలా కాదు, సోషల్గా అందరినీ సమానం చూడాలి. కాబట్టి ఈక్వాలిటీ గురించి రాసి అందులో టైప్స్ కూడా మనం రాయాలి. సమానత్వం అనగానేమి? ఈక్వాలిటీ. నెక్స్ట్, వాట్ ఆర్ ది మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్రైవసీ? ఇది కూడా చెప్పుకున్నాం. ప్రైవసీ అంటే ఏమిటి? ప్రైవసీ అంటే వ్యక్తిగతం, మనం కొన్ని విషయాలు బయటకు చెప్పకూడదు, కొన్ని విషయాలు మనం బయటకు చెప్పకూడదు, మనం ప్రైవసీగానే ఉండాలి. అంటే ఏమిటి? కొన్ని మనం దాచిపెట్టాలి, ప్రిజర్వ్ చేసుకోవాలి, ప్రతిదీ కన్నా ఓపెన్ అయిపోకూడదు. కొన్ని విషయాలు, దానివల్ల కొన్ని బాధలు వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ క్వశ్చన్ మీకు నేను చెప్పాను, చూడండి, థర్డ్ యూనిట్ చూడండి ఒకసారి. వాట్ ఈజ్ ఓపెన్నెస్? వాట్ ఆర్ ఇట్స్ కంటెంట్స్? ఓపెన్నెస్ బాహ్యంగా ఉండాలి, కొన్ని దాచుకోకూడదు, బయట పెట్టాలి, కొన్ని మనం దాచుకోకూడదు, బయట పెట్టాలి. కాబట్టి ఓపెన్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈక్వాలిటీ, ఓపెన్నెస్ అండ్ మూడోది ఏంటి? ప్రైవసీ. ఈక్వాలిటీ, ప్రైవసీ, ఓపెన్నెస్. అందరూ ఈక్వాలిటీ మీద క్వశ్చన్ ఉంటుంది, ప్రైవసీ మీద క్వశ్చన్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఓపెన్నెస్ మీద కూడా ఉంటుంది. ఇవి మనకి మ్యాక్సిమం థర్డ్ యూనిట్ నుంచి షార్ట్ ఆన్సర్సే మ్యాక్సిమం రావచ్చు. కాబట్టి ఎస్ఏస్ మనం చెప్పుకున్నాం కాబట్టి కంప్లీట్గా ఎస్ఏ చదువుకుంటే చాలు, దాన్ని మనం షార్ట్ చేసేయచ్చు. ఒకవేళ ఎస్ఏ చదువుకో ఎలాగా మొత్తం టాప్ టు బాటమ్ రాస్తాం. కాబట్టి థర్డ్ యూనిట్ నుంచి కూడా కంప్లీట్ నేను క్వశ్చన్లు చెప్పేశాను. దాని ప్రకారం మీరు క్లియర్గా, నా మాట అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ క్లియర్గా చదివి ముందు దాన్ని అండర్స్టాండ్ చేసుకుని వెళ్తే మనం ప్రెజెంట్ చేసేది. ముందు అటెంప్ట్ చేయాలి, ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేస్తాడు. ముందు అటెంప్ట్ చేసినందుకు మార్క్స్ ఉన్నాయి. ఏ క్వశ్చన్ రాయితే వాడు మాత్రం ఏ మార్క్స్ వేస్తాడు? కాబట్టి అలా కాదు, ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసినందుకు కనీసం 2 మార్క్స్ వేస్తాడు. 2 మార్క్స్ వేస్తే చాలు, మనకి ఎంతో కవర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఆన్సర్స్ 4, 5 20, 4 రాశారనుకోండి, 1 minute. నాలుగు రాశారనుకోండి షార్ట్ ఆన్సర్స్. ఇది సెక్షన్ ఏ. షార్ట్ ఆన్సర్స్ 4 రాశారనుకోండి, ఒక్కొక్క దానికి 5 మార్కులు. 4టికి పోని 10 మార్కులే వేసుకుంటాం. ఒక్కొక్క దానికి ఒక దాంట్లో 2 వేసిన, ఒక దాంట్లో 3 వేసిన, 3 తక్కువ ఎవరు వేరు, పోనీ 2 వేసిన, మొత్తం 4 క్వశ్చన్లకి 10 మార్కులు. సగం తీసేసారు, 10 మార్కులు వేసుకుంటాం. ఓకే. ఎస్ఏ క్వశ్చన్ ఎన్ని? 30. 30లో కనీసం అటు చూసిన ఇటు చూసిన 20 వచ్చాయనుకోండి. మనకి ఎలా చూస్తాం? ఓ దాంట్లో 30 మార్కులు, ఓ దాంట్లో 5 వేసాడు, ఓ దాంట్లో 6 వేసాడు, ఓ దాంట్లో 5 వేసాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 2 5 15, 2 5 10, 10 6 16 మార్కులు వచ్చాడు. 15 వేసుకుందాం. 10 అందులో సగం 15, ఇందులో సగం 10. సెకండ్ క్లాస్ వచ్చింది కదా, ఏ వచ్చేసింది ఇక్కడ, సారీ B+ వచ్చేసింది ఇక్కడ. ప్రతి వాడికి B+ కంపల్సరీ వస్తుంది అటెంప్ట్ చేస్తే. నేను ఇంకా తక్కువ వేసాను మార్కులు. 20లో 10 వేసాను, 30లో 15 వేసాను, సగం తీసేసాను. అలా చూసుకున్నా కూడా మొత్తం అటెంప్ట్ చేస్తే, అలా చూసుకున్నా కూడా మనకు 25 వచ్చాయి. అంటే ఏమిటి? పాస్ గ్యారంటీ. అది పోయిందిరా అంటే వాడు మొత్త మఫ్తో సమానం, సన్నాస్తో సమానం. ఎథిక్స్ పోయిందిరా అంటే ఏ అటెంప్ట్ చేయలేదన్నమాట. వాడు ఏ అటెంప్ట్ చేయకపోతేనే వాడు మాత్రం మార్కులు ఎలా వేస్తాడు? అటెంప్ట్ చేయాలి, అటెంప్ట్ చేస్తేనే మార్కులు పడతాయి. కాబట్టి 30 మార్క్స్కి 15 వేసాను, 20కి 10 వేసాను. షార్ట్ ఆన్సర్ సెక్షన్ ఏ 20, 4 5 20, 4 రాస్తాం, 5 క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్కులు.
4 క్వశ్చన్లు 4 5 20కి సగం తీసేసి 10 వేసారు. 3 క్వశ్చన్లు రాసేసాం. 3 times 30, అందులో సగం 15, 10 + 15 25. B+ వచ్చేసింది. ఇక్కడికి కంపల్సరీ B+ వచ్చేసింది. ఎందుకంటే గ్రేడ్ ప్రకారం చూసుకుంటే B+ 25 వస్తాయి. కాబట్టి ఏంటంటే పాస్ అవ్వడం ఈజీ. మీరు రాయడాన్ని బట్టి ఉంటుంది. క్వశ్చన్ వదిలేస్తే ఆ మార్క్స్ పోతాయి. రాశారనుకోండి, కనీసం అటెంప్ట్ చేశాడు రా బాబు, ఏదో కొంత ట్రై చేశాడు రాయడానికి అని అటెంప్ట్స్ మార్క్స్ కనీసం 2 మార్క్స్ వేస్తాడు. ఆ 2 మార్క్స్ మన గ్రేడ్ని పెంచుతాయి. కాబట్టి పాస్ అవ్వడం అనేది వెరీ వెరీ ఈజీ. లాస్ట్ ఇయర్ వరకు కూడా ఈ సిస్టమ్ లేదు. సెక్షన్ ఏ, సెక్షన్ బి లేదు. ఒకటే సెక్షన్ 5 క్వశ్చన్లు ఇచ్చేస్తాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఏబి అని ఫస్ట్ క్వశ్చన్ ఏబి, సెకండ్ క్వశ్చన్ ఏబి అలా ఇస్తాడు. 5 యూనిట్లు ఉండేవి. ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్, థర్డ్ క్వశ్చన్ థర్డ్ యూనిట్, 5వ క్వశ్చన్ 5వ యూనిట్ అలా ఉండేది. 5 క్వశ్చన్లు ఎస్ఏ క్వశ్చన్లే, షార్ట్ ఆన్సర్స్ లేవు. 5 రాయాల్సిందే కంపల్సరీ. ఇక్కడ అలా కాదు, మనకి సిలబస్ తగ్గించేశాడు. 3 యూనిట్లు, మార్క్స్ అవే. అయితే మోడల్ పేపర్ మార్చడం జరిగింది. షార్ట్ పెట్టాడు, ఎస్ఎల్ పెట్టాడు. ఇక్కడ షార్ట్ ఆన్సర్ సెక్షన్ ఏ షార్ట్ ఆన్సర్స్ 4 5 20. సెక్షన్ బి ఎస్ఏ క్వశ్చన్స్ 5 ఇస్తాడు. మనం 3 రాస్తాం. వీరికి ఉంది చాయిస్, మన ఏదో ఒకటి. అయితే మీరు రాయాల్సిందంటే ఏ క్వశ్చన్ రాస్తున్నారో ఆ క్వశ్చన్ సెక్షన్ వేయాలి. వాడు చూసుకోడు, కంపల్సరీ పైన సెక్షన్ వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఏలో నేను 6వ క్వశ్చన్ రాస్తాను. 1 to 8 క్వశ్చన్స్ ఇస్తాడు వాడు. రాయాల్సిన 4 అంటే హాఫ్ ఆఫ్ ది మనకి చాయిస్ ఉంది. నేను 6వ క్వశ్చన్ రాస్తాను. సెక్షన్ ఏ 6th క్వశ్చన్. ముందు షార్ట్లు అన్నీ రాశాడు. అదొకటి ఇదొకటి అని కాదు, ముందు షార్ట్లు అన్నీ రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్లు 3 రాశారు 4కి. 4వ క్వశ్చన్ రాలేదనుకోండి, సెక్షన్ బికి వెళ్ళిపోయాడు. 3 రాశాడు. అప్పుడు ఇంకా టైం ఉంటుంది. అప్పుడు సెక్షన్ ఏలో ఇంకో క్వశ్చన్ ఉంది కాబట్టి అది రాయండి. దట్టు నెక్స్ట్ మనకి 2 అవర్సే, చాలా ఫాస్ట్గా రాయాలి. మనకు 2 అవర్సే. 2 అవర్స్కి 50 మార్క్స్ మామూలుగా. కాబట్టి పాస్ అవ్వడం అనేది వెరీ వెరీ ఈజీ. అది మనం రాసే దాన్ని బట్టి ఉంటుంది. అటెంప్ట్ చేసాడు ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్ చేశాడు కంపల్సరీ. ఇందులో 4 క్వశ్చన్స్, ఇందులో 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు. అటెంప్ట్ చేసేస్తే కంపల్సరీ మీకు క్వశ్చన్ మొత్తం అంతా కూడా అటెంప్ట్ చేసినందుకు మార్క్స్ వస్తాయి. ఎలాగా కొన్ని చదువుతారు కాబట్టి మార్క్స్ వస్తాయి. నేను సగంలో సగం తీసేశాను అంటే ఇలా వస్తాయని కాదు, మనం హాఫ్ ఆఫ్ ది తీసేసుకుందాం. 30కి సగం తీసే 15 మార్కులే వచ్చాయి. అన్నీ 3 రాసేస్తాయి. షార్ట్లో 4 రాసేసావు, సగం తీసే 10 వచ్చాయి. ఒక్కొక్క దానికి 2.5 వేసుకుందాం. పోనీ సగమే వచ్చాయి, 10 వచ్చాయి. 10 + 15 25. B+ గ్యారంటీ ఇందులో ఇంకా డన్ షాట్ అనమాట. కాబట్టి 25 అనేది B+. కాబట్టి పాస్ అవ్వడం అనేది ఈజీ. మీకు ఎథిక్స్ అనేది మోడల్ పేపర్ చెప్పలేదు అని అప్పటికంటే కన్ఫర్మ్ కాలేదు. మనం చెప్పుకునే టైంకి ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. మోడల్ పేపర్ ఇలాగే ఉంటుంది. లాస్ట్ ఇయర్ లాగా మీ సీనియర్స్ లాగా ఉండదు, కానీ ఇలాగే ఉంటుంది. ఓకే, కాబట్టి సెక్షన్ ఏ, సెక్షన్ బి 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ షార్ట్ ఆన్సర్, సెక్షన్ బి ఎస్ఏ క్వశ్చన్లు. సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఏదైనా రాసుకోవచ్చు, ఆర్డర్ వైజే కాదు. ఆర్డర్ వైజ్ రాస్తే కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది. ఏదైనా రాసుకోవచ్చు. అలాగే సెక్షన్ బి 1 to 5 3 క్వశ్చన్స్ మనం రాయాలి. చాయిస్ ఉంది కాబట్టి అది కూడా ఆర్డర్ వైజ్ రాస్తే ఇంకా ఇంప్రెసివ్. వెరీ గుడ్. ముందు అటెంప్ట్ చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. రాయకపోతే వాడు మాత్రం మార్కులు వేయడం కుదరదు. రాస్తే ఏదో రాసేయాలని ఒక మార్క్ వేసినా చాలు మార్క్. చాలామంది అస్లు సొల్లు కొడతారు. ఏదో మొత్తం రాసాడులే, ఏదో కొంచెం రిలేటివ్గా రాసాడులే, ఏదో మొత్తం వదిలేకుండా రాశాడని కొద్దిగా కనికరం ఉన్నవాడు ఏం చేస్తాడు, ఒక మార్క్ అనే వేస్తాడు కనీసం రాసినది. అలాని సొల్లు రాస్తే కుదరదు. అస్కు రిలేటెడ్గా ఉండాలి. కొంచెం రిలేటెడ్గా రాసినా రాకపోయినా సరే రిలేటెడ్గా రాస్తే కనీసం 1 మార్క్ 2 మార్క్స్ వేస్తాడు. అది మనకు కలిసి వస్తుంది. కాబట్టి పాస్ అవ్వడం అనేది ఈజీ ఎథిక్స్. ఓకే.